హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోలా వ్లాగ్స్. వీడియోస్ రానని క్షమించండి. మనం లేట్గా వచ్చిన లేటెస్ట్గా అయితే ఫుల్ వీడియో అయితే మేము ముందుగా అయితే వచ్చేస్తున్నాం అనమాట. ప్లానింగ్ చేస్తాడు కానీ అసలు ఏదో ఒక ఫిట్టింగ్ మాడతాడు. చూడండి, ఇప్పుడు వాటర్ లేకుండా చేసాడు మాకు. ఇక్కడ అవుదామంటే మధ్యలో షాపులు కూడా కనపడట్లా, హైవే ఎక్కేస్తాం. ఇప్పుడు మనమైతే వంశీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అక్కడ పుష్పయాగం అవుట్ చేస్తున్నారంట. అంటే ఏం లేదండి, 100 కిలోల పూలతో దేవుణ్ణి అలంకరిస్తారంట. అక్కడ అసలు మామూలుగా జనాలు అందరూ చాలామంది ఉన్నారంట. మేమైతే కొంచెం హెల్ప్ చేద్దామని వెళ్తున్నాం. చూసేద్దాం ఎలా ఉంటున్నా ఊరు. కళ్యాణ మండపం ఉన్నాయంట పక్కనే, చూద్దాం. మా చరణ్ గారు అయితే సీరియస్గా ఎగ్జామ్ రాస్తున్నాడు అనమాట. శ్రీ చైతన్య కాలేజ్ ఆడైతే అసలు కృష్ణా అంటే ఎండిపోయిందండి చాలా వరకు. కొద్దిగా నీళ్ళే ఉన్నాయి, ఎండ మామూలుగా ఉన్నాయి. అసలు చూడండి, మేము అందుకే టెంపుల్ అనుకున్నాం. ఫస్ట్ బస్ స్టాండ్ వెళ్ళి అక్కడ వెళ్ళి ఇంకా మళ్ళీ బస్ స్టాండ్లో దిగదు అంతా ఈ ఎండలో ఎట్లా తిరుగుతాంలే అని మామూలుగా అయితే టెంపో మాట్లాడాడు అనమాట మా కోసం. ఇంకా చాలా వరకు ఫుడ్ బ్లాగ్స్ అయితే మన దాంట్లో ఉండవు. ఎందుకంటే నేను జిమ్కి వెళ్తున్నా. అసలు మీకు ఆ జిమ్ వీడియో కూడా వస్తుంది. మా జిమ్ ఏంటబ్బా, ఎక్కడ వీడి జిమ్ అంటున్నాడు ఏందని. మీకు మా జిమ్ వీడియో కూడా ఒకటి వస్తుంది, షార్ట్ చూడండి. తర్వాత ఇంకొచ్చేసి నన్ను ఫుడ్ బ్లాగ్స్ అడగద్దు, మోస్ట్లీ ఇంకా నేను ఫుడ్ బ్లాగ్స్ చేయననే ఈ వీడియోలో చెప్తున్నా మీకు మెయిన్గా. ఇదే ఇంకా మేము అంబేద్కర్ బొమ్మ కూడా కనపడింది, అందుకే మీకు చూపిస్తున్నా. ఇంకా వెళ్ళే కానీ ఇంకా లేట్ అవుతుంది. అదే పార్క్లో ఎంజాయ్ చేస్తున్నాం, మామూలు కాదు. ఇంకా ఊరు వచ్చేసింది అనమాట. ఇంకా గుడికి వెళ్ళేసి మనకైతే కొన్ని చిన్న పనులు ఉంటాయి, ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ పూలు అవన్నీ అక్కడికి తీసుకెళ్తూ ఉన్నారనమాట. మీరు చూసారు కదా ఇందాక దేవుణ్ణి ఎలా అలంకరించాడో. అసలు సూపర్ అయితే చేస్తున్నారు పూజ అయితే. మేము కూడా చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తున్నాం వాళ్ళందరికీ. కొంతసేపు ఎలా కూర్చున్నాం. అసలు చూస్తున్నారుగా మీరే ఆ టైం ల్యాబ్స్లో ఎంతమంది తిరుగుతూనే ఉన్నారు, పనులు చేస్తూనే ఉన్నారు. మేము అసలు ఇంకా భోజనం చేసేద్దాం అనుకున్నాం, లేట్ అవుద్ది అన్నారు. అందుకే ఈ గ్యాప్లో మా వాళ్ళు ఐస్ క్రీమ్ అడిగాడు. సరే పారా అని చెప్పి ఐస్ క్రీమ్ అంటున్నాం. ఈ గ్యాప్లో మా వాడు వీడియో తీసాడు మేము ఐస్ క్రీమ్ తింటుంటే. మీరు అనుకోవచ్చు జిమ్ అన్నాడు, ఫుడ్ బ్లాగ్స్ ఉండవు అన్నాడు, ఐస్ క్రీమ్ తింటున్నాడు ఏంటన్నీ. ఇదే లాస్ట్ ఐస్ క్రీమ్ అండి. ఇంక నుంచి మామూలుగా చెప్పా కదా, ఫుడ్ బ్లాగ్స్ అనేవి ఏమి ఉండవు. మా ట్రైనర్ అయితే మామూలుగా అట్లా ఎప్పటికే మేము కొంచెం హెల్ప్ చేసాం వడ్డల్లో. ఇంకా మేము భోజనం చేయాలి. ఇంకా ఇవి వడ్డిచ్చేసి కొంచెంసేపట్లో బయలుదేరిపోతాం. అక్కడంతా అసలు చాలామంది జనాలు వచ్చారండి. అలా మేనేజ్ చేస్తూ అయితే వడ్డించాం అనమాట. మేము వాడు దొంగచాటికి అయితే వాడిని అయితే మేము వీడియో తీస్తున్నాం. వాడు సిగ్గుపడుతున్నాడు, అసలు కెమెరాలో కనపడను అని ఇరికిచ్చేసాం. ఇంకా అందరూ కూర్చున్నారు, అందరూ చాలామంది నిద్రపోయారు అందరూ. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి అండి, ఎందుకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఈ రాబో సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తాను.